అండి. హలో అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి అయితే ఈరోజైతే రొయ్యలు అండ్ సొరకాయ టమాటా కాంబినేషన్. నేనైతే ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నా. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా. చూడండి అవి కూడా తొందరగానే వేగిపోయినాయి. ఇప్పుడు అందులో ఉల్లికాడలు అలాగే ఆనియన్ వేసుకున్నాను. ఇవైతే వేగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా చూపించిన విధంగా కలుపుకోండి. కొంచెం ఉల్లిగడ్డ వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి తప్పకుండా. నేనైతే ఎప్పుడు ప్రతి ఒక్క వీడియోలో మాత్రం ఆనియన్ వేగేటప్పుడు సాల్ట్ వేస్తే, కావాలంటే మిగతా వీడియోస్ చెక్ చేసి చూడండి. ఈ సాల్ట్ అయితే కొంచెం వేసేసుకున్నాం. మంచిగా వేగడానికైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి. నేనైతే అప్పటికప్పుడే అల్లం ఎల్లిగడ్డనైతే ఇలా దంచుకొని పెట్టుకున్నా. నేను ఎప్పటికప్పుడే దంచి పెట్టుకుంటా. ఇట్లా నిలువ ఉంచుకోను, ఒకేసారి దంచి అయితే పెట్టుకోను. అప్పుడే మనం కూర వండుకోవాలి అనుకున్నప్పుడే ఎల్లిగడ్డ అలాగే అల్లం దంచుకొని అయితే వేసుకుంటా. చూడండి ఉల్లిగడ్డలు కూడా చాలా వరకు మగ్గిపోయినాయి. కొంచెం కరివేపాకు యాడ్ చేస్తా. ఇందులో కొంచెం కరివేపాకు వేసిన, కరివేపాకు చిటపటలు ఆడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి చూసిర్రు కదా, ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడంత పసుపు అయితే వేసుకున్నా. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా వేడి నీళ్ళలో కడుక్కున్న రొయ్యలు అయితే ఇందులో వేసుకుంటున్నా. చూడండి ఇవి కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత రొయ్యలు లాస్ట్కి ఫ్రై అయిన తర్వాత సొరకాయ అయితే వేసుకోవాలి. ఇందులో ఫస్టే ఎండు రొయ్యలు వేయడం వల్ల కొంచెం నీచు వాసన అన్నదైతే రాదు. రొయ్యలు కొంచెం స్మెల్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం అవి నూనెలో ఫ్రై అవ్వాలని చెప్పేసి ముందుగా వేసిన. చూడండి ఇలా సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా కదిపి కొంచెంసేపు సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూసిరు కదా, ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేస్తున్నా. మూత పెట్టేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు యాడ్ చేయాలి. ఇప్పుడైతే ఇందులో టమాటాలు అయితే వేసేసుకుంటున్నా. కొంచెం ఫ్రై అయినాయి కదా సొరకాయ ముక్కలు కూడా, అందుకని చెప్పి టమాటాలు వేసి కొద్దిసేపు ఇట్లనే ఉంచి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత, సిమ్లోనే ఉంది మంట మాత్రం, 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ టమాటాలు అయితే కదిపేసుకున్నా. ఇవి కూడా పైన సొరకాయల పైన వేయగానే పైననే ఉడికిపోయినాయి. చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే అప్పుడు కొంచెం వేసినా కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నా. సొరకాయలో సాల్ట్ ఎక్కువ పట్టది. ఏంటి అన్నీ చేతితోటే వేస్తుంది అని చూస్తుర్రా? నాకైతే చేతితో వేయడమే అలవాటు, స్పూన్తో నాకు అందాజ తెలియదు. అందుకని చెప్పి నేనైతే కొలతలు అన్నది చూడక చేతితోటే అందాజతోనే అయితే వేస్తా. కర్రీ ఎంత ఉంది,
ఎంత ఉప్పు పడుతుంది అని చెప్పేసి కారమైనా ఏదైనా చేతితోటే వేస్తా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తా, ఎందుకంటే పచ్చిమిర్చి కొన్ని వేసినా కాబట్టి కొంచెం కారపొడి అయితే వేస్తా. చూడండి కారపొడి కూడా అయిపోయింది డబ్బాలో, అందుకని చెప్పేసి కొంచెం ఉంటే అది కూడా డైరెక్ట్ వేసేసిన. ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచి లాస్ట్ చివర కొత్తిమీర వేసి దింపుకోవడమే. కూర రెడీ అవుతుంది. చూడండి ఇప్పుడైతే మంచిగా చాలా చక్కగా ఉడికింది, అలాగే వాటర్ కూడా ఊరినాయి. ఇక ఇప్పుడు చివరిలో కొత్తిమీర అయితే వేసుకున్నా, కొంచెం ఇలా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి తినేయడమే. చూడండి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా, మూత పెట్టేసుకొని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.